హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ ముద్దగా అవ్వకుండా ఎలా చేయాలో నేర్చుకుందామండి. సేమియా ఉప్మా కొంతమందికి ముద్దగా అయిపోతుంది కదా, అసలు ఆ ముద్దగా అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు నేను గీ యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ గీ యాడ్ చేసుకొని ఒక 1 గ్లాస్ వరకు సేమియా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ముందు ఆ సేమియాని వేయించుకుంటున్నానండి గీలో. ఇలా వేయించుకోవడం వల్ల ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉప్మా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, తర్వాత కొంచెం మినపప్పు, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత మిర్చిను, ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం క్యారెట్ ముక్కలు, తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి అవి కూడా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనాను, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూరలో అయినా, సాంబార్లో అయినా, పచ్చడి తాలింపుల్లో అయినా ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు సేమియాని యాడ్ చేసుకుంటున్నానండి. సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం వాటిని కూడా. ఇప్పుడు నేను వేడి నీళ్ళు ముందే కాచి ఉంచుకున్నానండి. ఒక 2.5 గ్లాసుల వరకు. నేను ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానో ఆ గ్లాస్తో 2.5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసారా, ఉప్మా రెడీ అయిపోయిందండి. చూసారా, పొడి పొడిలాడుతా ఎంత బాగా వచ్చిందో ఉప్మా. ఒకసారి ఈ ప్రాసెస్లో ఫస్ట్ సేమియాని నేతిలో వేయించుకొని ఉప్మాని చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంగువను, పుదీనా కూడా వేసుకోవడం మర్చిపోమాకండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thanks for watching. Don't forget to subscribe.